నెల్లూరు జిల్లా రుద్రకోట గ్రామంలో అనుమానాస్పద మృతి ఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడిని ఆర్య నాగరాజుగా పోలీసులు గుర్తించారు. నాగరాజు అడరాజుపాలెం ప్రాంతంలోని రైల్వే 160 గేట్ వద్ద గేట్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. నాగరాజుకి 3 పిల్లలున్నారని, వారు మహేష్, నవీన్, మనోహర్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద పరిస్థితుల్లో నాగరాజు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుమారు 8 నుంచి 9 గంటల సమయంలో కావలి మండలంలోని రుద్రకోట గ్రామంలో ఆర్ఏ నాగరాజు అనే రైల్వే యొక్క ఉద్యోగి చనిపోయారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ మేమందరం ఇక్కడ సీన్కి రావడం జరిగింది. సీన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఆర్ఏ నాగరాజు హాల్లో చనిపోయి ఉన్నాడు, సస్పిషియస్ నేచర్లో. అదేవిధంగా ఈ ఇంటికి ముందున్నటువంటి వాళ్ళ శేషం అని చెప్పి వాళ్ళ బాబాయ్ భార్య విచారించాము. ఏం చేయాలని విచారిస్తే వాళ్ళ ఉదయం 7:30 నుంచి 8 గంటల టైంలో ఇంటి ముందు ముగ్గేయడానికి వచ్చి చూస్తే చనిపోయాడని చెప్పింది. ఇతనికి సుమారు 28 సంవత్సరాల క్రితం చెనగంజం మండలం చెందిన మాధవి అనే ఆమెతో వివాహమైనట్లు, వారికి 3 కుమారులు. 10 సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య వివాదాల కారణంగా 3 పిల్లలను తీసుకొని ఆవిడ చెనగంజంలో ఉన్నట్టు, తను ఒక్కడే ఉంటూ డైలీ డ్యూటీ చేసుకొని వచ్చి ఒక్కడే ఉంటూ ఉన్నాడు. అతనే వండుకొని తింటాడని చెప్పి సమాచారం తెలిసింది. కాబట్టి దీని మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నాం. ఫర్దర్గా ఏదన్నా ఇన్వెస్టిగేషన్ లేదంటే మళ్ళీ మీకు తెలియజేస్తాం. కావలి రూరల్ ఇన్స్పెక్టర్.